జనసేన కేవలం ప్రశ్నించడానికి పరిమితం అయిపోతే అధికారం ఇంకొకరికి ఇవ్వచ్చు అనేది ఒక ఆలోచనని చాలా బలంగా ప్రతి ఒక్కరికి తీసుకెళ్లారు. ఇది రావడానికి ముఖ్య కారణం, ఒక తప్పు జరుగుతున్నప్పుడు, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ముందుగా ప్రశ్నిస్తాం, ఇక్కడ తప్పు జరుగుతుంది అని. ఆ ప్రశ్నించిన తర్వాత దానికి ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పరిస్థితిని బట్టి, అదే ఒక పొలిటికల్ పార్టీగా మన స్థాయి, మన బలం తెలుసుకొని ఆ సమస్యని అధిగమించి దానికి సమస్యకి పరిష్కారం చూపిస్తాం. అందుకని ప్రతి ఒక్కరు దీన్ని కేవలం ప్రశ్నించడానికే పుట్టిందని చెప్పి దీన్ని పరిమితిని దయచేసి తగ్గించుకోండి. ఎందుకంటే నేను చాలా త్రికరణ శుద్ధిగా వచ్చాను, చాలా చిత్తశుద్ధిగా వచ్చాను. అలాగే మనం జనాభాలో సగం మంది ఉన్నాం, సగం వాటా మాది. ఇది ఎందువల్ల సాధించలేకపోతున్నాం అని కూడా ప్రతి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరు ఇవ్వరు ఇక్కడ. అలా అని చెప్పి మీద పడి తీసుకుంటాం, లాగిపడి తీసుకుంటాం అంటే కాదు. దీనికి మనకి ఎవరన్నా అన్యాయం చేస్తున్నప్పుడు పదే దశాబ్దాలుగా దాన్ని గ్రహించకపోవటం, దాంట్లో సమస్య ఏముంది ముందు మనలో తరిచి చూసుకోవాలి. మనం దశాబ్దాల నుంచి దెబ్బతింటున్నాం, మోసపోతున్నాం అంటే దానికి కారణం బయట వాళ్ళ బలం వీటన్నిటికంటే కూడా మనలోని అనైక్యత, మనలో ఉన్న సమస్యలు కొన్ని ఉంటాయి. ఎంతసేపు ఓట్లుగా చూస్తారు, ఓట్లు బ్యాంకుగా చూస్తారు, అంతేగాని అధికారం వచ్చేటప్పుడు ఎవరంటే మరి వాళ్ళని కూర్చోబెడుతుంది మనమే, బయట వాళ్ళు కాదు. అది వెనుకబడిన కులాలు కావచ్చు, ఏ కులాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం ఇస్తున్నాం వాళ్ళకి అధికారం. తిరిగి అధికారం వాళ్ళకి ఇవ్వకూడదు అనుకునేది మన చేతిలో ఉంది. కానీ దశాబ్దాలుగా మోసం చేస్తున్నా. కానీ ఉదాహరణకి నేను ముఖ్యమంత్రి గారు మన టీడీపీ విషయంలో కూడా నేను కులాల ఐక్యత అని ఎందుకు పెట్టానంటే, కులాల ఐక్యత అనేది జరగచ్చు, జరగకపోవచ్చు, కాకపోతే అది ఒక ఆశయం, అది సాధించాలి అని. కానీ కులాల ఐక్యత సమాంతర సమాజంలో కంటెంపరీ సిచ్యుయేషన్ ఎందుకు అవసరం అంటానికి, ఇది లేకపోతే, కులాల ఐక్యత లేకపోతే ఇంటర్డిపెండెన్సీ, మనందరం వృత్తి ఆధారిత కులాలు, మనం అన్ని ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం. ఉదాహరణకి మన కుండలు తయారు చేసింది ఎవరికి అమ్మాలి, ఎవరికొకరికి అమ్మాలి, మిగతా వాళ్ళకి అమ్మాలి, మిగతా కులాలకు అమ్మాలి. అలాగే నాయి బ్రాహ్మణులు ఎవరికి చేయాలి, ఇట్లా ప్రతీది, కాపులు కావచ్చు, తూర్పు కాపులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఇంటర్డిపెండెంట్ కమ్యూనిటీస్. క్షత్రియాస్ కావచ్చు, కమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే. కానీ సమస్య ఏమైపోయింది, ఇందాక దినేష్ యాదవ్ మీరు చెప్తుంటే చాలా మంచి మాట చెప్పారన్నమాట. ఆ మాటలో నాకు నచ్చిన ఈ మాట ఏంటంటే, మన ఉత్తరాంధ్ర నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాలు బాగుపడట్లేదు. అంటే ప్రతి కులంలో, ఉదాహరణకి మీరు చెప్పిన నాయకులు కూడా చాలా, ప్రతి కులాల్లో రిప్రజెంటేషన్ ఉంది ప్రతి పార్టీలో. మరి ఎందుకు వాళ్ళ కులానికి నిలబడలేకపోతున్నారు? ఇప్పుడు ఇందాక ఆఖరిలో మాట్లాడారు, ఎవరో మాట్లాడారు పేరు, ఆఖరిలో మాట్లాడుతున్నప్పుడు మీరేం చేస్తారంటే, అసలు ఈ మాట మీరు ప్రశ్నించాల్సింది నాకంటే కూడా ఆల్రెడీ కులాలను రిప్రజెంట్ చేస్తున్న నాయకులను కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి కులంలో. ఉదాహరణకి ఇప్పుడు కాపులు రిజర్వేషన్ గురించే మాట్లాడాల్సి వస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నాయకులు ఏం చేస్తున్నారు, అలాగే ప్రతి బీసీ కులంలో ఉన్న నాయకులు వాళ్ళ కులాల గురించి ఏం చేస్తారు, వాళ్ళని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే తప్పు ఎప్పుడు ఒక కులానికి న్యాయం జరుగుతున్నప్పుడు ఆ కులంలో కూడా సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవి మనం సరి చేసుకొని తీరాలి ఖచ్చితంగా, వేరే దారి లేదు. మనం గుడ్డిగా నమ్మేసి ప్రతిసారి వీళ్ళు మనం చేతుల్లో మోసపోతున్నామని తెలిసి కూడా తిరిగి ఓట్లు వేస్తున్నామంటే దాన్ని మనం ఎలా ఆలోచించుకోవాలో సార్ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. నేను 2009లో ఒక పొలిటికల్ ప్రాసెస్లో మేము ఉన్నప్పుడు బీసీలో ఎందుకు మేము రాజ్యాధికారం వెనకబడిపోతున్నాం అంటానికి, అత్యధికంగా సీట్లు ఇవ్వడానికి ఆ కాలంలో మేమందరం కలిపి చేసిన ప్రయత్నం అది సఫలీకృతం అవ్వలేదు. కానీ ఒక అడుగు ముందుకేశారు ఆ రోజున. మిగతా వాళ్ళు ఎవరు చేయలేనిది ఆ రోజున ఒక అడుగు ముందుకేశారు. అది చాలా గొప్ప ప్రయత్నం. ఆ ప్రయత్నం వెనక చాలా గొప్ప ఆశయం ఉంది. కానీ ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి చాలా మిగతా పార్టీస్లో వాళ్ళ స్థాయికి పోటీ పడలేక దెబ్బతినేసింది ఆ రోజున్న పొలిటికల్ ప్రాసెస్, ఆ రోజున్న పొలిటికల్ పరిస్థితులు. దీనిని చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి చోట అన్ని కులాలు కలిపి 148 కులాలు ఉన్నాయి, 138 కులాలు ఉన్నాయి, రకరకాల లెక్కలు ఉంటాయి. కానీ సూర్యబాలిజులు కానీ, యాదవ, రజక, కుమ్మరి, శాలవ, విశ్వబ్రాహ్మణులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, పద్మశాలీలు, తూర్పు కాపులు, ఇలా అనేక కులాలు, ఇవన్నీ కలిపి 50% పైన ఉండొచ్చు. కానీ 50% ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.